వాళ్ళు ఇండివిజువల్స్. ఇప్పుడు దాకా వచ్చిందంటే మా బోటోళ్ళు వారికి అండగా ఉండబట్టి ఇప్పుడు దాకా వచ్చారు, లేకపోతే ఇప్పుడు దాకా వచ్చేవాళ్ళు కూడా కాదు. ఇంకో మాట ఏంటంటే వాళ్ళ చిన్నమ్మ అడ్వకేట్ కాబట్టి కోర్టు దాకా వెళ్ళగలిగింది. తర్వాత మేము దాన్ని అందిపుచ్చుకున్నాం, మానవతా దృక్పథంతో ఆర్ద్రతతో వెళ్ళాం. కొంతవరకు లాగారు, తర్వాత వాళ్ళకి శక్తి అయిపోతుంది కదా. ఇండివిజువల్స్ ముఖ్యమంత్రి గారు పిలిపించుకున్నారు, నేను దాకా పట్టించుకోని వ్యక్తి. ముఖ్యమంత్రి గారు పిలిపించుకొని నీకు న్యాయం చేస్తాం అని చెప్పేటప్పటికి పాపం వాళ్ళు సహజంగా నమ్ముతారు. ఇప్పుడు దాకా వాళ్ళు పోరాటం చేశారు. ఐఎమ్ అప్రిషియేటింగ్ దెమ్. ఇక ముందు కూడా చేస్తారేమో చూస్తాం, అది వేరే విషయం. కానీ దుర్మార్గంగా ప్రభుత్వాన్ని ఉపయోగించి, మీ బలాన్ని ఉపయోగించి ఆ కుటుంబంలో ఒక వ్యక్తిని చంపి మళ్ళా రాజీ పెట్టుకునేటువంటి ప్రయత్నం, తొక్కేసేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఇది సమాజానికి మంచిది కాదు అనే విషయాన్ని మరొక్కసారి పునరుద్ఘాటించడం కోసం మేము వాళ్ళ ప్రయత్నం చేస్తున్నామని మనవి చేస్తున్నాం. అంతేకాదు, నా మీద బొలిశెట్టి శ్రీనివాస్ గారు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు, దాంతోపాటుగా కొంతమంది జనసేన చోటా మోటా నాయకులు, దానికి తోడు ఆంధ్రజ్యోతి, దానికి తోడు ఏపీ గవర్నమెంట్కు సంబంధించిన ఫ్యాక్ట్ చెక్ అంట వాళ్ళు నా మీద చాలా ఆరోపణ చేశారు. అంబటి రాంబాబు గారు ఫేక్ ఫోటోలు రిలీజ్ చేసి గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. అంబటి రాంబాబు ఆతృత, అంబటి ఆత్రం అంట. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు చెప్తున్నాడు, అంబటి ఆత్రం, ఏదో రాంగ్ ఫోటోలు ప్రొడ్యూస్ చేశారు, రాంగ్ ఫోటోలు సాక్షికి రిలీజ్ చేశారు అని చెప్తున్నా. దానికి కూడా సమాధానం చెప్తా, మీరు కూడా సమాధానం చెప్పండి. ఇది సాయి కృష్ణ ఫోటో, ఒప్పుకుంటారు అందరూ? ఇది సాయి కృష్ణని కొట్టినటువంటి చిత్రాలు నేనే రిలీజ్ చేశా. ఇది సాయి కృష్ణ గోల్డ్ పీకినటువంటి ఫోటోలు నేనే రిలీజ్ చేశా. ఇది సాయి కృష్ణ కాలు కొట్టిన దెబ్బలు నేనే రిలీజ్ చేశా. ఇది సాయి కృష్ణ మృతదేహం నేనే రిలీజ్ చేశా. ఇవన్నీ ఫాల్స్ అంటున్నారు. అంటే ఎన్ని ఫాల్స్ అని ప్రచారం చేస్తున్నాను అంటే మీ ఉద్దేశం ఈ కుర్రోడికి ఏం జరగలేదనిగా, అంటే ఈ కుర్రోడు బతికే ఉన్నాడనిగా అనేగా. ఏమయ్యా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు బతికే ఉన్నాడనేగా, అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ గారు బ్రతికే ఉన్నాడనిగా. ప్రొడ్యూస్ చేయండి 29వ తారీఖున, నా తప్పని ఒప్పుకుంటా, మీకు దండం పెడతా, తప్పని ఒప్పుకుంటా నేను. ఈ కుర్రోడిని ప్రొడ్యూస్ చేయండి రేపు 29వ తారీఖున. అతి దారుణం చేసి నా మీద తప్పు పెడతారా? నా తప్పు అయితే ధైర్యంగా తప్పని ఒప్పుకుంటా, గుర్తుపెట్టుకోండి. దీనిలో గుండెలు పగిలి ఒక తల్లి ఆర్ద్రత చూసి సపోర్ట్ చేశాం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున. రాజకీయం కోసం కాదు, రాజకీయం కోసం చాలా చేయొచ్చు, ఇది కాదు అని అంటాడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు. జనసేన నాయకులు నవీన్ రెడ్డి మృతదేహం ఫోటో చూపించి సాయి కృష్ణదని ఫేక్ ప్రచారం చేస్తున్నాడు. నేను ఫేక్ ప్రచారం చేస్తున్నాను, ఓకే, నేను ఫేక్ ప్రచారం చేస్తున్నా, వాస్తవం చెప్పండి. ఏమండి జనసేన ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పండి, వాస్తవం ఏంటి చెప్పండి అంటారు. అంబటి విడుదల చేసిన సాక్షిలో ప్రచారం చేసిన ఆ చిత్రాలే, మృతదేహం ఎక్కడుందో ఫోటోలు ఎవరు తీశారో కోర్టుకు చెప్పాలి, లేదంటే అవి ఫేక్ ఫోటోలను అంగీకరించి క్షమాపణ కోరాలి ఎమ్మెల్యే బొలిశెట్టి. మృతదేహం ఎక్కడుందో ఫోటోలు ఎవరు తీశారో కోర్టుకు చెప్పాలి, చెప్తా, ఐఎమ్ రెడీ. కోర్టుకు పిలిపించు. మిస్టర్ బొలిశెట్టి సోదరా, తాడేపల్లిగూడెంలో కేసు పెట్టు, స్వయానేలి కేసు పెట్టు, కేసు రిజిస్టర్ చేయి. అంబటి రాంబాబు ఫేక్ ఫోటోలు పెట్టాను, కేసు రిజిస్టర్ చేయి. పోలీస్ చేత పిలిపించు, వస్తా, చెబుతా. ఈ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చాయో చెప్తా, ఈ ఫోటోలు సోర్స్ ఎక్కడి నుంచి వచ్చాయో, ఎవరు తీశారో, ఎవరు చూపించారో, ఎలా వచ్చాయో నేను చెప్తా. పెట్టు, నేనేం భయపడను. మిస్టర్ సోదరా, పవన్ కళ్యాణ్ గారు చెప్తేనే పెట్టుంటావు నువ్వు, ప్రెస్ మీట్ లేదు పెట్టవు, నేను అడుగుతా ఉన్నా.